శుభచరణన్నయ్య, తన శ్రీ వదిన ఈ మహాశివయోగి స్పర్శతో మన భద్రాయు పునర్జీవితుడయ్యాడు. మీరు ధన్యులు యోగి మహాశయ, మీరు ధన్యులు. యోగి మహాశయ, సోదరు సుమతి పుత్రుడు అకస్మాత్తుగా చనిపోతే నా మనసుకి చాలా దుఃఖం కలిగింది. మాకు పుత్రుడు జన్మించిన సంతోషము ఆ దుఃఖంలో అణగారిపోయింది. స్వామి, ఏ స్త్రీ 16 సోమవారాల వ్రతం చేస్తుందో ఆమెపై శివుని కృప సదా ఉంటుంది. నాకైతే పూర్తి విశ్వాసం మన భద్రాయువు జీవించి ఉన్నాడని. యోగి మహాశయ, శివకృపతో జన్మించిన మా ఈ పుత్రుని ఆశీర్వదించండి, ఇంకా నామకరణం చెయ్యండి. ఈ బాలుని పేరు పూర్వనిశ్చితమైనదే. పూర్వనిశ్చితమా? ఇతని పేరు పూర్వనిశ్చితమా? తమరి మాటలు మాకు అర్థం కాలేదు యోగి మహాశయ. ఈ బాలకుని పేరు సోమదత్తుడు. సోమదత్తుడా? సోమదత్తుడా? ఎంత అందమైన పేరు. సోమవారాల వ్రతం చేసేవారి పుత్రుడి పేరు సోమదత్తుడే అని పెట్టాలి కదా. సరే, ఇక మేం వెళతాం. ప్రణామం మహాత్మా శివయోగి. మీ అందరికీ శుభమగుగాక. భం భం శివశంకర, భం భం శివశంకర. ఓ శివశంకర, తమరు నాపై ఎంతో కృపతో సాక్షాత్తు దేవర్షి నారదుని మా శిష్యునిగా మార్చి పంపించారు. కానీ ఈ మూర్ఖుడు మీ యొక్క సంకేతాన్ని గ్రహించలేదు. అహంకారం మా బుద్ధిని కప్పేసింది మహాదేవా. నేను అంధుడనైపోయాను అహంకారంతో. మంచి చెడ్డ, అశుభం అశుభం ఏవీ నాకు కనిపించలేదు. ప్రతీకారం తీర్చుకోవాలనే పగతో పతన మార్గంలో ముందుకు సాగిపోయాను. ఇప్పుడు నేను ఎలాంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి మహాదేవా? నా క్షమించరాని అపరాధాలు ఎలా అంతమవుతాయి? నాకు మార్గదర్శనం చెయ్యి శివశంకర. నా బుద్ధి కలుషితమైపోయింది. నాకేమీ తోచటం లేదు మహాదేవా, ఏమీ తోచటం లేదు. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓం నమః శివాయ. రాజగురు ధూర్జటి, మీరు ఇప్పుడిప్పుడే అన్నారు కదా మీ బుద్ధి కలుషితమైపోయిందని, మీకు ఏమీ తోచడం లేదని. అవును అన్నాను, ఎందుకంటే అది నిజం. కానీ మీరెవరు? మమ్ములను శివయోగి అంటారు. మేము కూడా మీలాగే శివుని ధ్యానిస్తూ ఉంటాము. మరి కానీ మేము మీలాగా అహంకారం దర్పం అనే మార్గానికి మళ్ళలేదు. మేము మా బుద్ధిని స్థిమితంగా ఉంచాము. క్షమించండి శివయోగి. అయినా మీరు నా గురించిన విషయాలను ఎలా తెలుసుకున్నారు? శివుని ధ్యానం చేస్తే ఇవన్నీ తెలుసుకోవడం ఏమంత కఠిన కార్యం. మీరు కూడా శివుని నిండు మనసుతో ధ్యానిస్తే మీరు అన్నీ తెలుసుకోగలరు. కానీ మిథ్యాహంకారపు ఆవరణ తొలగిపోయిన పిమ్మటే. శివయోగి, తమరి దర్శనం అయిన పిమ్మట అనిపిస్తోంది మా బుద్ధిని కప్పివేసిన పొర తొలగిపోయిందని. నాకు మంచి చెడ్డలు తెలియసాగాయి. గతించిన కాలంలోకి మళ్ళీ చూడండి. మీరు అహంకార మదంతో అంధులై ఎందరిని దుఃఖంలో ముంచారో, ప్రతీకారం తీర్చుకున్నారో, ఇంకా ఎందరిని అవమానించారో. దానికి నేనెంతో సిగ్గుపడుతున్నాను శివయోగి. పశ్చాత్తాపమనే చల్లని నీటితో మీ హృదయంలోని అగ్ని శాంతిస్తోంది. మీ వివేకం మేలుకుంటోంది. ఇప్పటిదాకా ఎవరెవరికి కష్టం కలిగించారో వారందరికీ ఇప్పుడు మంచిని కోరండి. ఒక వ్యక్తి ఇతరుల శ్రేయస్సు మంచి కోరితే అతనికి శ్రేయస్సు తప్పక లభిస్తుంది. ఏ వ్యక్తి అయినా ఇతరుల పతనం కోరి గోతిలో త్రోసివేస్తే అతనికి పతనమే తప్పక కలుగుతుంది. పరమేశ్వరుని కృపతో తమరి ఆగమనమయ్యింది. మాకు మార్గదర్శనం ప్రాప్తించింది. నేను పతనాన్ని తప్పించుకున్నాను. ఇప్పుడు మీలో దాగి ఉన్న పాండిత్యం ప్రకాశిస్తుంది. మీ కీర్తి దశ దిశలకు ప్రాకుతుంది.
ఇప్పుడు మేము నిష్క్రమిస్తాం. వద్దు శివయోగి, మీరు మా ఆశ్రమంలో అతిథిగా ఉండండి. నేనేమైనా అపరాధం చేస్తే నన్నది చేయకుండా ఆపండి. లేదు లేదు, ఇక అపరాధం చేసే ప్రసక్తియే లేదు. ఓం నమ శివాయ ధారావాహికను వీక్షించండి. వెండి వెన్నెల ప్రపంచం సికింద్రాబాద్ అక్షయ జ్యువెలర్స్ వారు అందించే వెండి నాణాన్ని ప్రతిరోజు గెలుచుకోండి. ఈనాటి మా ప్రశ్న: శివ కృప ద్వారా తిరిగి జీవం పొందిన సుమతి పుత్రుడు ఎవరు? ఏ వజ్రాయువు, బి భద్రాయువు, సి దీర్ఘాయువు. సరైన సమాధానాన్ని ఓఎంఎస్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి, ఎపిసోడ్ నెంబర్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి, సరైన సమాధానాన్ని టైప్ చేసి 56000635 కి SMS చేయండి. ఓం నమ శివాయ సమర్పించిన వారు అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ. సమర్పణ జ్యోతి మ్యాట్రిమోనీ.com. డాక్టర్ పాండురంగారావు రుద్రాక్ష నిపుణులు, శ్రీమతి శ్రీ గోకరాజు గంగరాజు, విజయవాడ. బిర్లా A1 ప్రీమియం సిమెంట్, మజబూతీ కా దూసరా నామ్. అంకురుపు మెదడుని మరింత చురుగ్గా ఉండేలా చేస్తుంది. అంకురుపు అసలైన ఉప్పు. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేయండి. మా చిరునామా భక్తి టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 5,33.